రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుంచి వచ్చిన ప్రణవానంద ప్రభు గారు ఉన్నారు. ఆయన ముంబైలోని గోవర్ధన ఎకో విలేజ్లో సేవలు చేస్తూ ఉంటారు. అలాగే ఆయన భగవద్గీత గురించి, శ్రీకృష్ణుడి లీలల గురించి, ఆయన తత్వాల గురించి, అలాగే రామాయణం, మహాభారతం గురించి చాలా వివరంగా ప్రవచనలు ఇస్తూ ఉంటారు. ఈరోజు మనతో పాటు ఆయన రహస్యవాణి స్టూడియోకి వచ్చారు. ఆయన ద్వారా ఈరోజు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఇస్కాన్ నుంచి వచ్చిన ప్రణవానంద ప్రభు గారు ఉన్నారు. ఆయన ముంబైలోని గోవర్ధన ఎకో విలేజ్లో సేవలు చేస్తూ ఉంటారు. అలాగే ఆయన భగవద్గీత గురించి, శ్రీకృష్ణుడి లీలల గురించి, ఆయన తత్వాల గురించి, అలాగే రామాయణం, మహాభారతం గురించి చాలా వివరంగా ప్రవచనలు ఇస్తూ ఉంటారు. ఈరోజు మనతో పాటు ఆయన రహస్యవాణి స్టూడియోకి వచ్చారు. ఆయన ద్వారా ఈరోజు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు రాబోయేది పెళ్ళిళ్ళ సీజన్. ఈ పెళ్ళిళ్ళ సీజన్లో అన్నీ సంప్రదాయంగా హిందూ పరంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఫోటోగ్రాఫర్లు చాలామంది మధ్యలో వచ్చేసి ఫోటోలు తీసేస్తూ ఉంటారు. కరెక్ట్గా ముహూర్తం జరిగే టైంలో, తాళి కట్టే సమయంలో, లేదంటే తలంబ్రాలు పెట్టే సమయంలో ఇలా ఆగండి ఫోటోలు తీస్తూ ఉంటారు. దీనివల్ల అంతరాయం కలుగుతుంది. ఇది పూజారులకి ఇబ్బంది కలిగిస్తుంది, అలాగే ఆ పద్ధతికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు గురుగారు? వివాహము అనేది ఒక సంస్కారం. మన సనాతన సంస్కృతిలో కొన్ని సంస్కారములు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మనం చూస్తే పుట్టినప్పటి నుంచి కొన్ని సంస్కారములు, ఉపనయన సంస్కారం అని, అక్షరాభ్యాసం అని, అలా వివాహం కూడా ఒక సంస్కారం. ఒక ఆశ్రమం, బ్రహ్మచార్యాశ్రమం నుంచి గృహస్థ ఆశ్రమం స్వీకరిస్తూ ఉన్నారు. ఎంతో వైదికమైన తంతుతో కూడుకున్నది ఈ వివాహ సంస్కారము అని. ఒక పురోహితుడు మన దగ్గరికి వచ్చి చక్కగా, మనకండి ఇప్పుడు ఏమైపోయింది అని అంటే వీఆర్ అబ్సెస్డ్ విత్ ఫొటోస్. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాము, దాన్ని మనం ఆస్వాదన చేయటం కంటే దీన్ని ఫస్ట్ నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకోవాలి, వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవాలి, ప్రతిదీ తినే ముందు సెల్ఫీ, తింటున్న మధ్యలో సెల్ఫీ, తిన్నాక సెల్ఫీ. భగవంతుడు మేము ఆలయంలో చూస్తామండి, మా టెంపుల్లో స్వామి కర్టెన్లు ఇలా ఓపెన్ అవ్వగానే అందరు కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. మా వెనకాల నుంచి దర్శనం చేసుకుంటూ ఉంటే జనాలు చూస్తారో లేదో మాకు ఇప్పటికీ ఆశ్చర్యం. కానీ ఫోటోలు మాత్రం, కెమెరాలు మాత్రం తరిస్తాయి. ఆయన ఆ విషయం అయితే కెమెరాలలో కెమెరా పిచ్చి ఎంత ఎక్కువైపోయింది అని అంటే ఫోటో 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 ఫోటో. కానీ దాంట్లో వీ షుడ్ నాట్ మిస్ ద ఎసెన్స్. దేనికోసం మనం అక్కడికి వచ్చాము అని మనం మర్చిపోయి కేవలం ఫొటోస్ కోసమే దృష్టి పడింది అనుకోండి, దట్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు మనకి ఎన్నో స్టార్ట్ అయిపోయాయండి. ఫ్రమ్ సమ్వేర్ వీ వుడ్ నాట్ హియర్ బిఫోర్. ఇంతకుముందు వినేవాళ్ళం కాదు. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అని మీరు విన్నారా? లేదండి, లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి అవన్నీ కూడా. ఇంతకుముందు అంతగా ఫేమస్ ఉందో లేదో తెలియదు, కానీ నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్. సరే, ఫోటో యూ కెన్ టేక్ ఆఫ్టర్ వెడ్డింగ్ వెన్ యూ బోత్ ఆర్ టుగెదర్, కానీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఏంటండి? సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే గ్రాస్ మెటీరియలిస్టిక్ అని అంటే చాలా భౌతికవాదం పెరిగిపోయింది. ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇది మనకి ఏ విధంగా మంచి చెయ్యదు. ఫొటోస్ తీసుకోకూడదు, కెమెరామ్యాన్ ఉండకూడదు అని చెప్పట్లేదండి. కానీ ఫస్ట్ ఫోకస్ ఏంటి అంటే ఆ పురోహితుడు, వేద పండితుడు ఏదైతే మంత్రములను చెప్తున్నారో, ఏదైతే అర్థములను వివరిస్తున్నారో దాన్ని వినండి. అప్పుడు మీకు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారంటే ఫోటో తీసుకోవడానికి పెళ్లి చేయట్లేదు. పెళ్లి చేసుకునేది ఎందుకు అని అంటే నీకుండే బాధ్యత ఏంటి, ఒక హస్బెండ్కి వైఫ్ పట్ల ఉండే బాధ్యత ఏంటి, ఒక వైఫ్కి హస్బెండ్ పట్ల ఉండే బాధ్యత ఏంటి, మీ ఇద్దరికి సమాజం పట్ల ఉండే బాధ్యత ఏంటి, మీ ఇద్దరు ఎందుకు వివాహం చేసుకుంటున్నారు, వివాహం మ్యారేజ్ అనేది ఎంత సేక్రెడ్ పద్ధతి, ఎంత గొప్ప ఆశ్రమం అది, దాంట్లో ఉండాల్సిన విషయాలు ఏంటి, అనుసరించాల్సిన విషయాలు ఏంటి, ఉండాల్సిన బాధ్యతలు ఏంటి అని చెప్తున్నారు. కానీ అది ఎప్పుడైతే మనం దీన్ని సీరియస్గా తీసుకోమా అండి, మ్యారేజ్ కూడా ఇప్పుడు చూడండి, సో మెనీ పీపుల్ కాల్ మీ డైవర్స్ అండ్ వేర్ ఎవర్ యూ సీ ఇన్ దిస్ వరల్డ్ ఎంత ఈజీగా డైవర్స్ అనేది వస్తుంది. ఎందుకంటే వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ వై వీఆర్ గెటింగ్ మ్యారీడ్.
ఏదో మ్యారేజ్ అనేది ఏదో చేసుకోవాలి కాబట్టి ఒక గర్ల్ అండ్ బాయ్ ఎంజాయ్ చేయడానికి ఒక మాధ్యమంగా చూస్తున్నారు. కానీ ఇది కాదు. పెళ్లి చేసుకునేది పిల్లలు కనడానికి కాదు, పెళ్లి చేసుకునేది ఎంజాయ్మెంట్ కోసం కాదు. మన సంస్కృతి సనాతన సాంప్రదాయంలో పెళ్ళి అనేది ఒక బాధ్యత, పెళ్ళి అనేది ఒక గొప్ప అడుగు భగవంతుడి వైపు ఇద్దరు కలిసి నడవడానికి. కాబట్టి ఆ సీక్రెట్నెస్ పోయింది వివాహంలో ఎవ్వరు చూసి వేరే వాళ్ళు వచ్చి ఆశీర్వదించి, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఎట్ ఆల్. మొత్తం పెళ్లి మండపం అంతా ఫోటోగ్రాఫర్స్ తిరుగుతూ ఉంటారనమాట. అటు ఇటు ఇటు అటు ఎక్కడ చూసినా సరే కెమెరాస్, ఫోటోగ్రాఫర్స్. కాబట్టి ది ఎసెన్స్ ఈజ్ లాస్ట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ స్టాప్ కెమెరా, బట్ కీప్ ఇట్ వేర్ ఇట్ షుడ్ బి. ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఏ విషయం కూడా ఈ ప్రపంచంలో ఇది మంచి ఇది చెడు అని వీ కెనాట్ స్టాంప్ ఇట్ అవుట్. హౌ యు ఆర్ యూజింగ్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము అని అంటే ఫోటో కావాలి. ఎవ్రీబడి వాంట్స్ అ ఫోటో టు రిమెంబర్. అంతేకాని యూ షుడ్ నాట్ డిపెండ్ అదే నాకు ముఖ్యం ఇంకా ఏది ముఖ్యం కాదు అన్నట్టుగా ఉండకూడదు అన్నది. అది చాలా మంది కూడా మనం ఎలా చేసుకోవాలి అని అంటే 10 మందితో. ఇప్పుడు ఇంకో ట్రెండ్ చేయింది ఏంటో తెలుసా అండి, ఎవ్రీబడి వాంట్స్ టు డూ రిజిస్టర్డ్ వెడ్డింగ్ అనమాట. ఎందుకండి పెళ్ళికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాము అని చెప్తున్నారు. పెళ్లి చేసుకునేది ఏదో 10 మందికి మీ తిండి పెట్టడానికి, వాళ్ళు ఏదో తినడానికి రావట్లేదు. మన సంస్కృతిలో 10 మందిని పిలిచి ఎందుకు వివాహం చేస్తారు అని అంటే 10 మందికి తెలుస్తుంది. 10 మంది చూశారు అని అంటే యూ విల్ బీ కేర్ఫుల్. నీకు ఆ బాధ్యత అర్థమవుతుంది. నేను వివాహం చేసుకున్న మా వైఫ్ తప్ప ఇంకెవ్వరిని నేను వేరే దృష్టితో చూడకూడదు. ఆ యొక్క భావన మనకు ఉండాలి. ఇంతమంది పెద్దలు ఎవరైతే వివాహానికి వస్తారో వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు. బ్లెస్సింగ్స్ ఆర్ గ్రేట్ పవర్. ఆశీర్వాదంలో చాలా పవర్ ఉంటుందండి. వాళ్ళందరూ మనల్ని మంచి కోరి మనల్ని ఆశీర్వదించి నిండు నూరేళ్ళు చక్కగా ఉండండి, పిల్లా పాపలతో ఆనందంగా ఉండండి అని ఆ ఆశీర్వాదాలు మనకు పనిచేస్తాయి. ఏదో తిండి పెట్టడానికి రావట్లేదు, వాళ్ళు ఏం తినడానికి రావట్లేదండి మన దగ్గర. కాబట్టి వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎక్స్ట్రావగెంట్. అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాం, దట్ ఈస్ నాట్ నీడెడ్. వైదికంగా పెళ్లి చేయటం ముఖ్యం, సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేయటం ముఖ్యం. కానీ ఇప్పుడు చేస్తున్నట్టుగా మెహందీ ఫంక్షన్ అని, హల్దీ ఫంక్షన్ అని, ఎక్కడ చూసినా సరే బాలీవుడ్ సాంగ్స్, సినిమా సాంగ్స్ అని ప్లే చేసి ఆశ్చర్యపోయాను. మా తమ్ముడు పెళ్ళయిందనమాట. పెళ్ళైనప్పుడు వాడికి పసుపు రాస్తూ ఉన్నారనమాట. అయితే లోపల మేళం వాళ్ళు ఉంటారు కదండి. అయితే మా తమ్ముడు నాకు చెప్పారు, అన్నయ్య ఒకసారి చెప్పు ఆయనని ఆపేయమని అన్నారు. అయితే నేను అన్న ఏమైందిరా అని అంటే వాళ్ళు ఎంచేది మంగళ వాయిద్యాలు కాదు, ఏదో సినిమా సాంగ్ వాయిస్తున్నారు వాళ్ళు అన్నారు. నేను ఎప్పుడు సినిమాలు చూడలేదు కాబట్టి నాకు తెలియదు అనమాట వాడు చెప్పేంతవరకు. అయితే నేను వెళ్ళి వాళ్ళని అడిగా, నిజంగా మీరు సినిమా సాంగ్ ప్లే చేశారా అని అంటే, స్వామి గారు అవునండి ఏమనుకోకండి అంటే, మిమ్మల్ని ఎందుకు పిలిచా, మేము డీజేలో పెట్టుకునే వాళ్ళం కదా, సినిమా సాంగే ప్లే చేయాల్సిందంటే, ప్రభుజీ మేము ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని ఇవే వాయించమంటారండి, అందుకే వాయిస్తున్నాం. ఇప్పుడు మేము అన్నమాచార్య కీర్తనలు వాయిస్తామని ప్రారంభించారన్నమాట. వాళ్ళకు కూడా అలా అయిపోయింది. అందరూ అడగడం. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ చేంజ్డ్. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ చూసినా సరే, ఏ పండగ, ఏ ఉత్సవం, ఏ కార్యక్రమం అయినా సరే, వీ హ్యావ్ గాట్ ఇట్ డౌన్ టు అ గ్రాస్ మెటీరియలిస్టిక్ లెవెల్. కాబట్టి ఇది మన హిందువులు ఎప్పుడైతే మానుకుంటారో, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన వేదం, మన ధర్మం ఏదైతే మనకి ముఖ్యం, అందుకే తల్లిదండ్రుల విషయాలు చాలా అండి. దిస్ ఇస్ నాట్, పిల్లలు అంటే వాళ్ళకి తెలియదు, దే ఆర్ ఇగ్నరెంట్, దే ఆర్ యంగ్. కానీ తల్లిదండ్రులు అండి, పెళ్లి చేసే తల్లిదండ్రుల బాధ్యత ఏంటో తెలుసా అండి, పిల్లలకి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి రామాయణం పూర్తిగా వాళ్ళు చదవాలి, వినాలి. పెళ్ళి అంటే ఏంటి, భార్యాభర్తల మధ్యలో ఉండే అనుబంధం ఏంటి, ఆ బాధ్యత ఏంటి, రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి ఎంత వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ, ఎంత తహతహలాడిపోతారో ఒకళ్ళనొకళ్ళు ఆ సేవ చేసుకోవడానికి అనే విషయాలు రామాయణం శ్రవణం చేశాకే పెళ్లి చేయించాలి పిల్లలు. తల్లిదండ్రుల బాధ్యత. పిల్లవాడు అడుగుతాడు, నాకు డీజే పెట్టించు, నాకు ఇది పెట్టించు అని. తల్లిదండ్రులు నో, దిస్ ఇస్ నాట్ అవర్ కల్చర్. తల్లిదండ్రులు ధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళు పిల్లలకి చెప్తే కదా పాపం పిల్లలకి తెలిసేది. ఇప్పుడు తల్లిదండ్రులకి అవసరం లేదు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పట్లేదు. కాబట్టి సమాజం ఇలా అవుతుందన్నమాట.
బట్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ మన ధర్మం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించుకోవాల్సింది మన చేతుల్లో ఉంది. మనందరం చేస్తే కానీ ఈ ధర్మం నిలబడదు. కాబట్టి మన మన పిచ్చి కోరికలు ఏవైతే ఉన్నాయో అది మన ధర్మం లోపలికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఏదైనా సరే, అది వివాహమైనా, ఒక పండుగైనా, ఒక ఉత్సవమైనా, అన్నిట్లో కూడా మనం జాగ్రత్తగా ఉంటాం. ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.